వి న్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం పాత క్రిస్టియన్పాలెం నందు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల సహకారంతో విద్యుత్ లైన్లు రిపేర్ చేస్తూ కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పతిపూర్ణ సూచనల మేరకు క్రషర్ ఇన్ఛార్జి సౌదాగర్ జానీ భాష, యూనిట్ ఇన్ఛార్జి పఠాన్ దస్తగిరి, బూత్ ఇన్ఛార్జి జానీ, వార్డు ప్రెసిడెంట్ పెదనర్సి మరియు టీడీపీ సీనియర్ నాయకులు సంపెంగ ప్రసాదు, శివ, రాంబాబు, చిన్న నర్సి పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని 27వ వార్డు పాత క్రిస్టియన్పాలెం ముందు ఆంజనేయుల గారి సహకారంతో విద్యుత్ లైన్లు రిపేర్లు చేస్తూ కొత్త స్తంభాలు వేయడం జరుగుతుంది. మరి అడగంగానే విద్యుత్ స్తంభాలు ఇచ్చేటువంటి మా శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుల గారికి ఈ వార్డు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలానే మేము అడిగిన ప్రతి పనికి మా వార్డుకు నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమం తోడ్పడుతున్నటువంటి జీవి ఆంజనేయుల గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే చైర్మన్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. ఈరోజు వినయకొండ నియోజకవర్గం 27వ వార్డులో చర్చి లైన్లో స్తంభాలు వేసే కార్యక్రమంలో పాల్గొన్న క్లస్టర్ ఇన్ఛార్జి జానీ భాష గారు, యూనిట్ ఇన్ఛార్జి పఠాన్ దస్తగిరి గారు, వార్డు ప్రెసిడెంట్ పెద్దనర్సి గారు, బూత్ ఇన్ఛార్జి జానీ భాష గారు, శివ గారు, నర్సి గారు, ఇతర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మరి జీవి ఆంజనేయ గారు 27వ వార్డు విద్యుత్ కరెంటు సరఫరా కోసం గత వైసీపీ గవర్నమెంట్ కాలంలో ఏమీ జరగలేదు. చీఫ్ జీవి ఆంజనేయ గారు గెలిచిన తర్వాత ఈ పథకాలను తెచ్చి కరెంటు, రోడ్లు ఇవన్నీ బాగా అభివృద్ధి చేశారు. మేము అడగంగానే అన్నీ తీసుకొచ్చారు. ఈ వార్డు 27వ వార్డు ప్రెసిడెంట్ పెద్ద నర్సిగా మేము అడిగాము. తర్వాత బూత్ ఇన్ఛార్జి దస్తగిరి గారు, తర్వాత బూత్ కన్వీనర్ మన జానీ గారు, అలానే క్లస్టర్ ఇన్ఛార్జి జానీ గారు, వీళ్ళందరూ సహకారంతో చిన్న నర్సి, శివ వీళ్ళందరూ ఆఫీసులతో ఈ 27వ వార్డు ప్రెసిడెంట్గా ధన్యవాదాలు.